Yeah, welcome to RR Triple Four All Rounder match number 33 MI వర్సెస్ SRH మ్యాచ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 17న వాంకేడి స్టేడియంలో ఎంఐ హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ 7:30 మ్యాచ్ అనమాట. అండ్ మనకు వాంకేడి పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం ఇది వచ్చేసి గుడ్ బ్యాటింగ్ వికెట్ ఉంటుంది అండ్ హై స్కోరింగ్ మ్యాచ్ అనమాట. 200+ స్కోర్ పక్కా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లోనే మనం చూసాం SRH వాళ్ళు ఎలా ఆడారనేసి 245 రన్స్ కూడా చేజ్ చేశారన్నమాట చేజింగ్ లో. అండ్ ఎంఐ వాళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం 200+ రన్స్ స్కోర్ చేసి లాస్ట్ ఓవర్ లో 3 రన్అట్స్ చేసి మ్యాచ్ గెలిచారన్నమాట. ఇద్దరు కూడా మ్యాచ్లు గెలిచేసి వస్తున్నారన్నమాట ఈ మ్యాచ్ ఆడడానికి. అండ్ 200+ స్కోర్ వచ్చేసి పాసిబుల్ అనమాట. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ 4 ఓవర్స్ మాత్రమే స్వింగ్ అండ్ బౌన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ పవర్ ప్లేలో మాత్రమే 4 ఓవర్స్ కాకుండా పవర్ ప్లే అని చెప్పుకోవచ్చు అనమాట. పవర్ ప్లేలోనే ఈ ఫాస్ట్ బౌలర్స్ కి స్వింగ్ అండ్ బౌన్స్ కూడా ఉపయోగపడతారన్నమాట. అండ్ స్పిన్నర్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా చిన్న గ్రౌండ్ కాబట్టి మిస్టైమ్ అవుతేనే మాత్రమే గేమ్లోకి వస్తారనమాట. డ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సెకండ్ ఇన్నింగ్స్ లో స్పిన్నర్స్ బౌలింగ్ చేయాలంటే ఖచ్చితంగా బాల్ జారిపోయేటట్లుగానే ఉంటుంది. అండ్ టాస్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా టాస్ గెలిచి చేజింగ్ తీసుకోవడమే బెటర్ అనమాట. 200+ 210 అయినా కూడా ఖచ్చితంగా స్కోర్ చేసే అవకాశమే ఉంటుంది అనమాట. ఎందుకంటే 10 ఓవర్స్ కంప్లీట్ అయినాక సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఖచ్చితంగా వస్తుంది, బాల్ చేతిలోంచి జారిపోతుంది అనమాట స్పిన్నర్స్ కి. ఆ టైంలో ఇంకా 3 నుంచి 4 ఓవర్లు ఖచ్చితంగా స్పిన్నర్స్ వేస్తారు. ఆ 4 ఓవర్లలో మినిమం 60 నుంచి 70 రన్నులు కొట్టొచ్చు అనమాట 4 ఓవర్లో స్పిన్నర్ బౌలింగ్ లో బాల్ జారిపోయినప్పుడు. ఓకేనా. అండ్ ఇప్పుడు దాకా ఈ గ్రౌండ్ లో వచ్చేసి 120 T20 మ్యాచ్లు జరిగింటే ఫస్ట్ బ్యాటింగ్ ఆనోళ్ళు 55 మ్యాచ్లు గెలిచారు అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆనోళ్ళు 65 మ్యాచ్లు గెలిచారు అనమాట. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 185 ఉంది, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170 ఉంది అనమాట. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు 23 మ్యాచ్లు ఆడారన్నమాట. 23 మ్యాచ్లో కూడా ఫుల్ టఫ్ ఉందన్నమాట హెడ్ టు హెడ్ కూడా. ఎంఐ వాళ్ళు 13 మ్యాచ్లు గెలిచింటే SRH వాళ్ళు వచ్చేసి 10 మ్యాచ్లు గెలిచారన్నమాట. 3 మ్యాచ్లే తేడా ఉంది. అది ఈ ఇయర్ లో ఏమన్నా ఈక్వల్ చేస్తారేమో చూడాల్సి ఉంటుంది. ఈక్వల్ కాదు, ఒక మ్యాచ్ ఇంకా ఎంఐ వాళ్ళే ఉంటారు, చెప్పలేమన్నమాట. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ నో. అది కూడా ఇది IPL అనమాట. వాళ్ళే గెలుస్తారు వీళ్ళే గెలుస్తారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ 285 రన్స్ స్కోర్ చేశారు, మ్యాచ్ గెలిచారు. ఆ తర్వాత అన్ని మ్యాచ్లు ఓడిపోయారు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్ లో 245 రన్స్ స్కోర్ చేసి దాన్ని చేసి మ్యాచ్ గెలిచారు అనమాట. ఈ 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. వీళ్ళు కూడా అంతే, ఒకటి KKRతో ఏమో గెలిచారు నాకు తెలిసి, అండ్ ఇంకొకటి మొన్న 3 రన్అట్లు చేసేసి గెలిచారు అనమాట. అది కూడా లాస్ట్ ఓవర్లో. ఓకేనా. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇప్పుడు దాకా ఎంఐ వాళ్ళు వచ్చేసి 7 టైమ్స్ గెలిస్తే SRH వాళ్ళు వచ్చేసి 5 టైమ్స్ గెలిచారనమాట. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసి ఎంఐ వచ్చేసి 6 టైమ్స్ గెలిస్తే SRH వచ్చేసి 5 టైమ్స్ మాత్రమే గెలిచిందనమాట. అండ్ ఈ గ్రౌండ్ లో ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు 8 మ్యాచ్లు ఆడారు. 8 మ్యాచ్ల్లో కూడా వన్ సైడే జరిగిందనమాట. ఎంఐ వాళ్ళు వచ్చేసి 6 మ్యాచ్లు గెలిస్తే SRH వాళ్ళు వచ్చేసి 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారన్నమాట ఇప్పుడు దాకా. అండ్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం ఇరువైపులా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్పిన్నర్లు చూసుకుంటే ఇరుపక్కల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవతల కరుణ్ శర్మ ఉన్నాడు, యువతల అన్సారీ, జాంపా లేడు అండ్ రాహుల్ చహర్ లేడు. చూద్దాం, ఏమో తేవచ్చు, మనం చెప్పలేమన్నమాట. రాహుల్ చహర్ ఇంతకు ముందు ఎంఐకి ఆడాడు, చూడాలి అతని పర్ఫార్మెన్స్ ఎంఐకి ఆపోజిట్ గా ఎలా ఉంటాడని. అండ్ ఇషాన్ కిషాన్ ఖచ్చితంగా ఈ ప్లేయర్ ని రాసి పెట్టుకొని చెప్తాన్నా ఈ రోజు బ్యాచ్ లో మాత్రం. ఎందుకంటే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఎంఐ తరపునే ఆడాడు. ఫస్ట్ టైం ఎంఐకి ఆపోజిట్ గా కాబట్టి చూడాలి ఎలా ఆడతాడని. కాకపోతే తన వీక్నెస్ కూడా నెట్స్ లో తన కోచ్ ఉండొచ్చు, లైక్ మహిళా జయవర్ధన్ ఉండొచ్చు, లైక్ ఫీల్డింగ్ కోచ్ ఆర్ కిరాన్ పోలార్డ్ ఉండొచ్చు. తనతో పాటు కలిశాడు, తనతో పాటు ఆడాడు, తన టిప్స్ తీసుకున్నాడు, తనలో వీక్నెస్ కూడా తెలిసిండదు అనమాట. ఏమన్నా తిప్పి కొడతారేమో ఎంఐ వాళ్ళు, చూడాల్సి ఉంటుంది. అండ్ ఎంఐ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం రోహిత్ శర్మ ఇంకా అతని మార్క్ అయితే ఇప్పుడు దాకా అయితే కనిపించలేదన్నమాట. ఇప్పుడు దాకా జరిగిన మ్యాచ్లో అయితే రేయాన్ రికిల్టన్
ఫస్ట్‌లో అయితే అసలు ఏమాత్రం పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు రాంగా కొద్దిగా ఆడుతన్నాడు. చూడాల్సి ఉంటది ఎంత మాత్రం అనేసి. అండ్ విల్ జాక్స్ టీమ్‌లో ఎందుకున్నాడో తెలీదు. తను ఒక ఓవర్ మాత్రమే ట్రై చేయగలరు బౌలింగ్‌లో గూడా. ఇంక అంతకంటే ఎక్కువ ఇస్తే మాత్రం రన్స్‌కెళ్తాడనే అనుకుంటాన్నా. అండ్ లాస్ట్ మ్యాచ్‌లో గూడా చూసాం. ఫినిషర్‌గా ఏమన్నా ట్రై చేద్దాంలే అనేసి మ్యాచ్‌లో పెట్టుకున్నారు. చూడాల్సి అంటే తన్ని ఎందుకు పెట్టుకున్నారంటే ఒక్కసారి ఒక్క మ్యాచ్‌లో గూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చిందనుకో చెప్పలేం. 30 బాల్‌కి సెంచరీ కొడతాడు. 40 బాల్‌కి సెంచరీ కొట్టే రకం అతను. అందుకనేసి టీమ్‌లో అలానే పెట్టారన్నమాట. అండ్ ఇంకా సూర్యకుమార్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు మంచి టచ్‌లోనే ఉన్నారు. నమందీర్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ మనకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా బ్యాటింగ్‌లోను, బౌలింగ్‌లోను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ మిచెల్ శార్నర్ తెలుసు కదా! స్పిన్ బౌలింగ్‌లో ఫ్రంట్ లైన్‌లో ఉండి లీడ్ చేస్తున్నాడన్నమాట. అండ్ దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ ఎలా ఉందంటే వాళ్ళు ఏస్తున్నారు. రొ ఈ ఒక ఓవర్ మడసనంగా ఏసారనుకో, ఒక ఓవర్‌లో 3 లేదా ఓకే. 6 రన్నులు ఇచ్చారనుకో, నెక్స్ట్ ఓవర్‌లో 15 రన్నులు ఇచ్చారన్నమాట. ఒక ఓవర్‌లో 10 ఇచ్చినాడంటే ఇంకో ఓవర్‌లో 20 అలా ఏసినట్లు హమ్మయ్య! బాగేసినా లేరా సామి! ఈ ఓవర్‌లో బాగేసినా లేరా అనుకుంటాన్న టైంలో నెక్స్ట్ ఓవర్‌లో 20 రన్నులు పోయుంటాయి. ఏం చేయలేము అట్లాంటోళ్ళనింక. అండ్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంజ్యూరీ నుంచి వచ్చాడు. ఇంకా మంచి పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా అయితే మంచి మార్క్ అయితే కనిపియలా. అంతకుముందు మ్యాచ్‌లో ఒక 4 ఓవర్స్ కంప్లీట్ చేసి 25 ఎన్నో రన్స్ ఇచ్చాడు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్‌లో కూడా అసలైతే ఇంకేమాత్రం పెర్ఫార్మెన్సే లేదనమాట. చూడాలి. ట్రావిస్ హెడ్‌ని చూసాం కదా! టెస్ట్ మ్యాచ్‌ల్లో ఎలా ఔట్ చేశాడనేసి. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో కావచ్చు, అండ్ ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో కావచ్చు. ఒక 5, 6 సార్లు ఔట్ చేశాడనమాట బుమ్రానే. చూడాలి ఈరోజు ఎలా ఉంటదని. కాకపోతే ఈరోజు నాకు తెలిసి ఫస్ట్ ఓవర్ జస్ప్రీత్ బుమ్రాతో ఏపిస్తే బాగుంటదనుకుంటాను. అటువైపు అభిషేక్ శర్మకి కావచ్చు, ట్రావిస్ హెడ్‌కి కావచ్చు ఇద్దరికీ థ్రెడ్డే ఉందనమాట బుమ్రా సైడ్ నుంచి. చూడాలి ఎలా ఉంటదనేసి. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఏమైంది రోహిత్ శర్మ, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ అండ్ తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండే, నమందీర్ అండ్ మిచెల్ శార్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా ఇంపాక్ట్ ప్లేయర్‌గా అండ్ అశ్విని ఆర్ కరుణ్ శర్మ ఉండే అవకాశం ఉంటది. అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఒకవైపు ట్రావిస్ హెడ్ పర్ఫార్మ్ చేస్తేనే వాళ్ళ స్కోర్ 200+ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇప్పట్లో. అండ్ అభిషేక్ శర్మ ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు ఇప్పుడు దాకా. అదే 140+ అదేదో స్కోర్ చేశాడు. ఇంక అంతకు ముందు అంటే అంతగా ఏం లేదన్నమాట. అన్ని 20, 30సే. మంచి పెద్ద ఇంకొక హాఫ్ సెంచరీ వచ్చిందని చెప్పుకోవడానికి కూడా ఏం లేదన్నమాట. ఇదొకటే సెంచరీ ప్లస్ స్కోరు. అండ్ ఇషాన్ కిషన్ చూసుకున్నా ఫస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఇంకా తర్వాత ఏం లేదన్నమాట. 0 బెబ్బెబ్బే. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటిదాకా అయితే తన మార్క్ అయితే ఏం కనిపియలేదు. బౌలింగ్‌లో కావచ్చు, బ్యాటింగ్‌లో కావచ్చు ఏం కనిపియలేదు. ఫీల్డింగ్‌లో అయితే ఓకే. అర్ధ దెబ్బ ఫీల్డింగ్ అయినా మడసనం చేస్తున్నాడు. అండ్ హెన్రిక్ క్లాసెన్ మంచిగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో వస్తాడు. మంచి ఫినిషింగ్ చేస్తాడనమాట ఎస్ఆర్హెచ్‌కి. అండ్ అంకిత్ వర్మ మంచిగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో అయితే ఓకే. అన్ని మ్యాచ్‌ల్లో కూడా 20, 30 రన్స్ కొడుతున్నాడు. 10, 15 బాల్లోనే 20, 30 రన్స్ ఓకే ఫైన్ సరిపోతుంది. అండ్ అభినవ్ మనోహర్ ఎందుకు ఆడుతున్నాడో తెలీదు. ఏం చేయాలో తెలీదు తనని. ఇలాంటి వాళ్ళకి ఐపీఎల్‌లో ఛాన్సెస్ ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాల్సి ఉంటదనమాట. లేకపోతే వాళ్ళ కెరీర్ నాశనం అవ్వడానికి ఇదొక ఛాన్స్ అనమాట. ఇంకా అంతకంటే మనం ఏం చెప్పలేం. అండ్ అన్సారీ మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు. చూడాలి ఈ మ్యాచ్‌లో ఎలా పర్ఫార్మ్ చేస్తారో అనేసి. అండ్ ప్యాట్ కమిన్స్ ఇప్పటిదాకా అయితే చేసింది ఏం లేదు. అండ్ కెప్టెన్సీలో కూడా ఆ మార్క్ అయితే కనిపియలేదనమాట. అండ్ బౌలింగ్‌లో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఏం లేదు. బ్యాటింగ్‌లో అంటావా వస్తాడు 2 సిక్స్‌లు కొడతాడు పోతాడు. ఏం లాభం ఉందండి మ్యాచ్ గెలిపియాలి కదా! అండ్ మొహమ్మద్ షమి అసలు పర్ఫార్మెన్సే లేదనమాట. నాకు తెలిసి మొహమ్మద్ షమీది. ఎందుకంటే అతను బౌలింగ్ ఏస్తున్నాడంటే ఏస్తున్నాడు. స్వింగ్ లేదు, యార్కర్ లేదు. ఇంకోటి ఏం లేదు. బౌలింగ్ చేంజెస్ అట్లా ఏం లేవనమాట. ఊరినే బాల్ రిలీజ్ చేయమంటే రిలీజ్ చేస్తున్నాడు అంతే. అంతే తప్ప తన మార్క్ అయితే కనపడలే అనమాట. ఇంకా, ఇంకా వాళ్ళకు వచ్చేసి ఇషాన్ మలింగా ఉన్నాడు. ఆర్ జయదేవ్ ఉనద్కట్, హర్షల్ పటేల్. ఓకే. వీళ్ళలోనే ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉంటది. చూద్దాం. ఈశాన్ మలింగా ఉంటాడనే అనుకున్నాను. కాకపోతే జయదేవ్ ఉనద్కట్ ఎవరి ప్లేస్‌లో వస్తాడనే చూడాల్సి ఉంటది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ట్రావిస్ హెడ్ ఆల్రెడీ చెప్పుకున్నా. అండ్
ప్లేయింగ్ 11 చూస్తే మాత్రం అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాసన్ అండ్ అభినవ్ మరవార్, అంకిత్ వర్మ, హర్షల్ పటేల్, జేసన్ అన్సారీ, ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి అండ్ ఈశాన్ మలింగా ఇంపాక్ట్ ప్లేయర్ గా ట్రావిస్ హెడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ట్రావిస్ హెడ్ ప్లేయింగ్ 11 లో అంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఈశాన్ మలింగా ఆర్ జయదేవ్ ఉన్నత్కట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ప్లేయర్ బ్యాటింగ్ చూసుకుంటే ఇప్పుడు దాకా రోహిత్ శర్మ వర్సెస్ మొహమ్మద్ షమి చూసుకుంటే రోహిత్ శర్మ మొహమ్మద్ షమి బౌలింగ్ లో 65 రన్స్ కొట్టి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ వచ్చేసి 112 ఉంది అనమాట. అండ్ సూర్యకుమార్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ ఇప్పుడు దాకా 44 రన్స్ స్కోర్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ వచ్చేసి 112 ఉంది అనమాట. అండ్ హార్దిక్ పాండే వర్సెస్ హర్షల్ పటేల్ ఇప్పుడు దాకా 13 రన్స్ మాత్రమే చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ వచ్చేసి 100 మాత్రమే ఉంది. అండ్ అభిషేక్ శర్మ వర్సెస్ బుమ్రా ఇప్పుడు దాకా 10 రన్స్ మాత్రమే వేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. సెకండ్ వచ్చేసి 58 ఉంది అనమాట. ఇషాన్ కిషన్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్ ఇప్పుడు దాకా 35 రన్స్ వేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. సెకండ్ వచ్చేసి 100 ఉంది అనమాట. ఇంకా మిగతా వాళ్ళ బ్యాట్స్మెన్స్ అందరూ ఈ కొత్త బౌలర్స్ ని ఆడలేదన్నమాట. అందుకనేసి వాళ్ళ ప్లేయర్ బ్యాటిల్స్ ఏం చెప్పలేదు. కాకపోతే రోహిత్ శర్మ మొహమ్మద్ షమి ఒకటే కాదు, ప్యాట్ కమిన్స్ కావచ్చు అండ్ హర్షల్ పటేల్ కావచ్చు, వీళ్ళందరికీ 2 సార్లు 3 సార్లు అవుట్ అయ్యాడు అనమాట. చూడాలి ఈరోజు ఏమాత్రం ఆడతాడనేసి. ముంబై తన హోమ్ గ్రౌండ్, సొంత ఊరు, ఎలా ఆడతాడని చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు దాకా అయితే అంత మంచి టచ్ లో అయితే కనపడలేదు. అండ్ అభిషేక్ శర్మ కూడా బుమ్రా దాంట్లో ఒకటే కాదు, బుమ్రా కావచ్చు, బోల్ట్ కావచ్చు, దీపక్ చహర్ కావచ్చు, ముగ్గురికి 2 సార్లు అవుట్ అయ్యాడు. కాకపోతే కొద్ది స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉందనేసి స్టార్ట్స్ ఏం చెప్పలేదు అనమాట. అండ్ వార్ బ్యాటిల్స్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా ఈరోజు ఫస్ట్ ఓవర్ ఖచ్చితంగా వేస్తాడు బుమ్రా. నాకు తెలిసి ఖచ్చితంగా ఫస్ట్ ఓవర్ వేస్తే మాత్రం కొద్దిగా వెనుకంజ వేస్తాడు ట్రావిస్ హెడ్. ట్రెంట్ బోల్ట్ వచ్చి వికెట్ తీసే అవకాశం ఉంటుంది. లేకపోతే ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ ఓవర్ ఒక 4 to 5 రన్స్ మాత్రమే ఇచ్చి కొద్ది హ్యాండ్స్ ఫ్రీ చేసుకోకుండా చేశాడంటే సెకండ్ ఓవర్లో ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా వచ్చేసి ట్రావిస్ హెడ్ వికెట్ తీసే అవకాశం చాలా % ఉందన్నమాట. 60 to 70% అని చెప్తాను నేనైతే. అండ్ సూర్యకుమార్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. చూద్దాం మిడిల్ ఆర్డర్లో ప్యాట్ కమిన్స్ ఎలా వేస్తాడనేది చూడాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. అండ్ క్లాసెన్ వర్సెస్ హార్దిక్ పాండే, క్లాసెన్ ఎలా చేస్తాడనేసి తెలుసు మనకు. ఫైనల్ ఓవర్లో 17-18 ఆ టైంలో మంచి బిగ్ హిట్స్ కొట్టి మంచి ఫినిషింగ్ ఇచ్చే రకం అనమాట హెన్రీ క్లాసెన్. అండ్ హార్దిక్ పాండే కూడా డెత్ ఓవర్స్లో మంచిగానే బౌలింగ్ చేస్తుంటాడు అనమాట. చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి వార్ అనేది ఉంటుంది అనేసి. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి ఇప్పుడు దాకా అయితే వీళ్ళిద్దరూ 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్స్తో మాత్రమే ఉన్నారు. అండ్ ఈ 2 పాయింట్స్ ఎవరికి వస్తారనేది చూడాల్సి ఉంటుంది. చూస్తే ఇరువైపులా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకైతే ఉన్నాయి. ఇద్దరు కూడా విన్నింగ్తోనే ఈ మ్యాచ్లోకి అనేది అడుగు పెడుతున్నారు. వాళ్ళు కూడా 3 రన్అట్లు చేసి లాస్ట్ ఓవర్లో మ్యాచ్ గెలిచారు. వీళ్ళు కూడా 245 రన్స్ అని స్కోర్ చేసి మ్యాచ్ గెలిచి ఈ మ్యాచ్లోకి అనేది వస్తున్నారు. చూడాలి ఈ మ్యాచ్ అనేది ఎవరు గెలిచారని. నాకు తెలిసి ఇద్దరికి 50-50% అనే చెప్పొచ్చు. కాకపోతే ఎంఐ హోమ్ గ్రౌండ్ అయినా కూడా వాళ్ళ బ్యాట్స్మెన్స్ ఫామ్లో లేరన్నమాట. వీళ్ళు 245ని చేశారు కాబట్టి మేము అంత రన్స్నే స్కోర్ చేసాము, 200+ ఏం పెద్దదేం కాదు, మాకు 210, 220 ఏం పెద్దదేం కాదు అనుకొని మాత్రం గ్రౌండ్లోకి దిగితే వీనెవరినో ముంబైకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్న. ఒకవేళ ట్రావిస్ హెడ్ని, అభిషేక్ శర్మని ఫస్ట్ 3-4 ఓవర్లోనే అవుట్ చేశారు అంటే మాత్రం ఇంకా తిరుగులేదన్నమాట ఎంఐకి. నాకు వచ్చేసి స్లైట్ ఎడ్జ్ ఎక్కడో ఎస్ఆర్హెచ్ వైపు ఉందని అనుకుంటున్నా. ఒక 5% మాత్రమే అంతే, ఇంకా మిగతాదంతా అట్లేం లేదన్నమాట. ఎందుకంటే ట్రావిస్ హెడ్ జస్ప్రీత్ బుమ్రాని జస్ప్రీత్ బుమ్రా ట్రావిస్ హెడ్ని అవుట్ చేయగలడు. కాకపోతే జస్ప్రీత్ బుమ్రా ఇంజురీ నుంచి వస్తున్నాడు. చూడాలి తను ఎలా ట్రావిస్ హెడ్కి బౌలింగ్ చేస్తాడని. నా ప్రిడిక్షన్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వచ్చేసి 55% ఉంది అండ్ ఎంఐ వచ్చేసి 45% ఉంది అనమాట. అండ్ ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీ రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.